రాజ్యసభ సభ్యులు సాన సతీష్ బాబు జన్మదిన సందర్భంగా జిల్లా లారీ యూనియన్ అధ్యక్షులు దుగ్గన బాబ్జీ తన మిత్ర బృందం ఆధ్వర్యంలో భిన్నమైన హృదయమైన కార్యక్రమాలు నిర్వహించారు. కేవలం ఉత్సవాలు కాకుండా సమాజహిత సేవ కార్యక్రమాలతో వేడుకలను మరింత ప్రత్యేకం చేశారు. జగన్నాథపురం నూకలమ్మ గుడి వెనుక గల జనావళి వృద్ధుల ఆశ్రమంలో పండ్లు అన్నదానం నిర్వహించి వృద్ధులకు ఆనందం కలిగించారు. అనంతరం నూకలమ్మ గుడి ప్రాంగణంలో అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేక్ను దుగ్గన బాబ్జీ తన మిత్ర బృందం సభ్యులతో కలిసి కట్ చేసి ఎంపీ సాన సతీష్ బాబుకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. వేడుకల్లో భాగంగా తీన్మార్ వాయిద్యం బాణసంచా భారీ ఎత్తున కాల్చి ఆనందాన్ని పంచుకున్నారు. రాజ్యసభ సభ్యులు సాన సతీష్ బాబు సేవామూర్తి మాత్రమే కాకుండా క్రీడల ప్రోత్సాహకుడు, విద్యా అభివృద్ధి పట్ల కృతనిశ్చయంతో ముందుకు సాగుతున్న నేతగా ప్రసిద్ధి చెందారని దుగ్గన బాబ్జీ పేర్కొన్నారు. ప్రజల పట్ల తనకున్న అంకిత భావంతో రాజకీయంలో సేవకుడిగా నిలుస్తూ ఆదర్శం సృష్టిస్తున్న వ్యక్తిని అన్నారు. వేడుకలతో పాటు సేవా కార్యక్రమాలను సమన్వయం చేసిన దుగ్గన బాబ్జీ మిత్ర బృందం భవిష్యత్తులో కూడా ప్రజలతో మమేకమవుతూ సానా సతీష్ బాబు ఆలోచనలకు అనుగుణంగా ముందుకు సాగుతామని సంకల్పం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో దుగ్గన బాబ్జీ మిత్ర బృందం సభ్యులు కొండమూరి గంగాధర్, వరద దొరబాబు, సబతి ఫణీశ్వరరావు, భజన సత్యబాబు, సంఘాని బంగారాజు, ముత్యాల అనిల్, బండి నరేంద్ర, గబ్బర్, చోడపు నీడి రాంబాబు అభిమానులు పాల్గొన్నారు. కాకినాడ ప్రజలు అందరూ కూడా ఇంత ఘనంగా చేసుకుంటున్నారంటే కారణం కృషితో నాస్తి దుర్భిక్షం, చేపలతో నాస్తి పాతక అన్నారు. అలాగే కష్టపడేవాడు ఎప్పుడు కూడా ఉన్నత శిఖరాలకి వెళ్తారని పెద్దల మహాత్ములు ఎంతమంది చెప్తున్నారు. అదేవిధంగా ఈరోజు సానా సతీష్ బాబు గారు చాలా తక్కువ కాలంలో రాజ్యసభ సభ్యులైనప్పటికీ కూడా ఈ రోజులు ప్రజల్లో మమేకం అవుతూ ప్రజల యొక్క సమస్యలు తీరుతూ ప్రజల యొక్క సమస్యల యొక్క పరిష్కారం కోసం ఎంతో కృషి చేస్తూ ప్రజల్లో తాను ఒక్కడన్నట్టుగా నడుస్తున్న ఒకే ఒక్క వ్యక్తి, సాధారణ వ్యక్తిగా ప్రజల్లో నడుస్తూ ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండి కూడా అందరూ నా వాళ్ళు, అన్ని కులాలు నా కులాలు, ప్రతి బడుగు బలహీన వర్గాలన్నీ కూడా నా యొక్క బిడ్డలు, నా తమ్ముళ్ళు, అన్నదమ్ములు అన్నట్టుగా నడిచే ఈ మహోన్నత వ్యక్తి పుట్టినరోజులు ఇంకా ఘనంగా ఇంకా అద్భుతంగా చేసుకోవాలని చెప్పేసి మీ అందరి ముందు శ్రద్ధిస్తుంది. నేను మీ ద్వారాగా ఈ సమాజానికి, కాకినాడ జిల్లాతో పాటు ఈ రాష్ట్ర ప్రజలకు ఒక విషయం తెలియదలుచుకున్నా. ఎందుకంటే సానా సతీష్ బాబు గారు అనేటువంటి వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు. ఆయన ఒక శక్తి లాంటి వాడు. అది మన కాకినాడ జిల్లాలో ఆయన ఇక్కడ జన్మించడం, ఇవాళ రాజ్యసభ సభ్యుడిగా అవడం, ఆయన యొక్క మనస్తత్వం ఏంటంటే పే బ్యాక్ ద సొసైటీ. ఏ సొసైటీ నుంచి నేను వచ్చానో ఆ సొసైటీకి నేను ఏదో చేయాలి, నా ప్రాంత ప్రజలకు ఏదో చేయాలి, నా ప్రాంతానికి చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో ఉన్నటువంటి మహానాయకుడు. అటువంటి నాయకత్వాన్ని మనం బలపరుచుకుంటూ ఆయన యొక్క సూచనలు సలహాలు తీసుకుని మరి ఈ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో కాకినాడ జిల్లా ఒక రోల్ మోడల్ గా తయారవ్వాలని, అభివృద్ధి పదంలో ముందుకెళ్లాలని, అదేవిధంగా సానా సతీష్ బాబు గారి యొక్క ఆలోచన మీద ఏదైతుందో ఇలా క్రీడారంగం విషయంలో కానివ్వండి, హెల్త్ పాయింట్ ఆఫ్ విషయంలో కానివ్వండి, ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యని త్రికరణ శుద్ధితో పరిష్కార మార్గం వైపు తీసుకెళ్లే ఈ వ్యక్తి. అటువంటి పార్లమెంటు మరి రాజ్యసభ సభ్యుడు మనకు దొరకడం అదృష్టంగా భావిస్తూ మరి కార్మికులారా, మరి ఉద్యోగులారా, ఉపాధ్యాయులారా ఆలోచన చేయండి. పనిచేసే ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుల యొక్క ఆలోచన విధానం ముందుకు తీసుకెళ్ళడానికి మీరు అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని చెప్పేసి మీ ద్వారాగా నేను తెలియదు. ఎక్కడైనా సరే ఎలక్షన్లు అయిపోగానే కార్యాలయాలన్నీ ఖాళీ అయిపోతే కుర్చీలు ఎవడు పట్టుపోదాం, బెంచీలు ఎవడు పట్టుపోదాం అనుకుంటారు. కానీ చాలా అద్భుతమైనటువంటి కోట్ల విలువ చేసేటువంటి కార్యాలయాన్ని ఏర్పరచుకున్నారు. చాలా మంది నన్ను అడిగారు, ఏమండి ఇది ఏమన్నా ఆయన ఆఫీస్ కార్యకలాపమా లేకపోతే ఆయన బిజినెస్ దా అంటే అది కాదు చూడండి అని చెప్పాను. అది ఈ రోజున ఏం జరిగిందంటే, ఈ రోజున మనకి ఏ అన్యాయం జరిగినా సానా సతీష్ గారి ఆఫీస్ అనేది ఒకటి ఉంది. ఆ అన్యాయం జరిగినప్పుడు మనం అక్కడికి వెళ్తాం, న్యాయస్థానానికి వెళ్తాం. ఆ ఆఫీస్ ఈ రోజు న్యాయస్థానం అయింది. సో ఏంటంటే ప్రతి వారం కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రజా దర్బారు పెట్టి ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ ఎప్పటికప్పుడు అనేక సమస్యలు పరిష్కరిస్తూ నిత్యం ప్రజల్లో ఉండే నాయకుడు. అటువంటి నాయకుడు మనకు దొరకడం మన అదృష్టంగా భావిస్తున్నాను. నెక్స్ట్ సానా సతీష్ గారు ఇటువంటి జన్మదినాలు మరిన్ని చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారంటే ఆయన చేసే సేవా కార్యక్రమాలు, ఇప్పుడైతే రాజకీయంలోకి వచ్చారు, ముందు నుంచి కూడా సానా సతీష్ ఫౌండేషన్, అలాగే వృద్ధాశ్రమాలు, పిల్లలకి జాతీయ క్రీడ, వాళ్ళకి సామాన్లు, అలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఈ రోజు ఇంత ఉన్నత స్థాయికి ఎదిగారంటే ఆయన చేసిన మంచి పనులే కారణం. అదొకటి, మా జగన్నాథపురంలో ఆయన ఛానల్ నుంచి ఇక్కడే ఉండి ఈ రోజు రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైనందుకు మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. 23వ వార్డులో ఉండి ఈ రోజు ఈ స్థాయికి వచ్చినందుకు ఆయనకి మా అందరి తరఫున కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ దుగ్గన నాగరాజు గారు, బాబ్జీ గారు ఈ రోజు ఇంత ఘనంగా జగన్నాథపురం అంతా ఏకమై ఈ రోజు
ఇంత ఘనంగా ఆయన పుట్టినరోజు జరుపుకుంటున్నాం అంటే చాలా సంతోషంగా ఉంది. ఆయనకి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జనాల్లో ఉండే నాయకులకి ఒక గుర్తింపు అనేది ఉంటుంది. ఆ గుర్తింపే ఇవాళ సానా సతీష్ బాబు గారికి వచ్చిన గుర్తింపు. రాజ్యసభ ఇచ్చిన కాడి నుంచి కూడా నిత్యం నిరంతరం కూడా జనాల్లో ఉంటూ జనాల కష్టాలు తీరుతూ, అలాగే జగన్నాథపురంలో కూడా ఒక వ్యక్తికి కిడ్నీ కూడా పెట్టించడం జరిగింది. జగన్నాథపురంలో ఎన్నో మంచి పనులు, అలాగే సానా సతీష్ బాబు గారు ఫౌండేషన్ కూడా ఉంది. దాని ద్వారా కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాడు ఆయన. నిజంగా మహానుభావుడు సానా సతీష్ బాబుకి ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, ఎంతో ఉన్నత స్థాయిలో వెళ్ళాలని, అలాగే మా అందరూ కూడా కోరికతో, అలాగే మనందరం ఆయుష్ను కూడా తీసుకునైనా నూరేళ్ళు చల్లగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సానా సతీష్ బాబు గారికి ఒకసారి శుభాకాంక్షలు జరుపుకుంటూ, పుట్టినరోజు శుభాకాంక్షలు జరుపుకుంటూ, అందరూ కూడా హ్యాపీగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు పెద్దలు, అలాగే స్కూటర్ మెకానిక్లు యూనియన్ నుంచి, అలాగే కొన్ని వార్డుల జనాల నుంచి, కొన్ని అంటే మొత్తం 40 వార్డుల నుంచి కూడా అందరు కార్యకర్తలు కూడా ఇవాళ వచ్చి కార్యక్రమం చేయడం చాలా ఆనందకరమైన విషయం. ఇవాళ జగన్నాథపురంలో మేము ఆనందం కూడా సానా సతీష్ బాబు గారు ఇలాంటి కార్యక్రమం చేసినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవడం జరుగుతుంది. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం.